హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు తరచుగా వినేటటువంటి పదము ఏదైనా తగాదా విషయంలో ఇంజంక్షన్ తెచ్చుకుంటాము అని చెప్తారు. అసలు ఏంటి ఇంజంక్షను, ఈ ఇంజంక్షన్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజంక్షన్ ఆర్డర్ అనేది మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ఆర్డర్ 39 రూల్ 1 and 2లో ఈ యొక్క ఇంజంక్షన్ గురించి చెబుతుంది. అదేవిధంగా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లో సెక్షన్ 36 నుంచి 42 వరకు ఈ యొక్క ఇంజంక్షన్ల గురించి వివరించడం జరుగుతుంది. అయితే ఈ ఇంజంక్షన్స్ అనేవి ఏదైనా ఆస్తి తగాదా జరిగినప్పుడు అక్రమంగా ఆ యొక్క ఒకరి ఆస్తిలోకి వేరొక వ్యక్తులు వచ్చి చొరబడ్డప్పుడు, గెట్టుని చెడగొట్టి వారి గెట్టులో కలుపుకున్నప్పుడు కానీ, ఫ్లాట్ పక్కన ఉండి వాళ్ళ గోడను కూలగొట్టి అదనంగా రావడం కానీ, కుటుంబ తగాదాలలో కానీ, ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో కానీ ఈ యొక్క ఇంజంక్షన్ ఆర్డరు కోర్టులో అప్లై చేసుకొని రిలీఫ్ని పొందవచ్చును. అయితే ఈ యొక్క ఇంజంక్షన్ ఆర్డర్ ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే, జనరల్గా ఇంజంక్షన్ ఆర్డర్ వేసేటప్పుడు ఎదుటి పార్టీకి నోటీస్ ఇవ్వకుండానే అవుట్ ఆఫ్ ఆర్డర్ వేస్తూ ఈ యొక్క ఇంజంక్షన్ ఆర్డర్ని పొందవచ్చును. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది టెంపరవరీ ఇంజంక్షన్, తాత్కాలిక ఇంజంక్షన్ ఉంటుంది. అదేవిధంగా పర్పెక్చువల్ ఇంజంక్షన్, దీన్నే శాశ్వత ఇంజంక్షన్ అని, అదేవిధంగా తప్పనిసరి లేదా మ్యాండేటరీ ఇంజంక్షన్ అని చెప్తాము. ఈ మూడు రకాల అయిన ఇంజంక్షన్స్ ఉంటాయి. అయితే టెంపరవరీ ఇంజంక్షన్ లేదా తాత్కాలిక ఇంజంక్షన్ అనే దాన్ని కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో స్టేటస్ కో ఇస్తూ ఈ యొక్క కేసు పూర్తయ్యే వరకు యథావిధిగానే ఉండాలని చెప్పేసి ఒక తాత్కాలికంగా ఇచ్చేటటువంటి ఈ యొక్క ఇంజంక్షన్నే తాత్కాలిక ఇంజంక్షన్ అని, అదేవిధంగా శాశ్వత ఇంజంక్షన్ లేదా పర్పెక్చువల్ ఇంజంక్షన్ లేదా పర్మనెంట్ ఇంజంక్షన్ అంటాము. ఈ పర్మనెంట్ ఇంజంక్షన్ అనేది కేసు పూర్వాపరాలని పరిశీలించి ఎవిడెన్స్ ఆధారంగా ఈ యొక్క పర్మనెంట్ ఇంజంక్షన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడోది మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటారు.